అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమ. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ధనుర్మాసంలో 8వ రోజుకి వచ్చేసాం. అమ్మవారు 8వ రోజు కూడా మళ్ళొక గోప బాలికను మేలుకొల్పి వ్రతం కోసమై తీసుకువెళ్తుంది. నిన్న మొన్న కూడా ఇద్దరు గోప బాలికల్ని చేర్చుకొని ఈరోజు మరొక బాలిక ఇంటికి వెళ్ళి ఈ గోపస్త్రీని స్వామివారి సన్నిధిలోకి తీసుకువెళ్ళడం కోసం, అంటే వ్రతస్థలానికి తీసుకువెళ్ళడం కోసం ఆ విధంగా ఒక గోపికా స్త్రీ ఇంటి ముందు నిలబడి ఆ అమ్మాయిని కూడా పిలుస్తున్నారు. గోప బాలికలందరూ అమ్మవారితో సహా, గోదా అమ్మవారితో సహా. కాత్యాయని వ్రతము ఆల్రెడీ ప్రారంభమైపోయింది. వాస్తవంగా ఏ విధంగా అంటే పక్షుల కిలకిలా రావాలతోటి శ్రీ గురుభ్యో నమః అంటే గురువు గారికి నమస్కరించినట్టు. పక్షుల శబ్దాలు ఏమిటంటే భారద్వాజ పక్షులవి. భరద్వాజుడు మహాగురు, మహాతపస్సంపన్నుడు. ఆయన యొక్క అనుమతితో వ్రతం ప్రారంభమైంది. అదేవిధంగా శంఖనాదం, శంఖనాదానికి సూచిక ఏమిటి అంటే ఓం. మనం ఏ వ్రతమైనా, ఏ పూజ అయినా, ఏ నామమైనా, ఏ మంత్రమైనా ఓంకారంతో ప్రారంభమవుతుంది, ప్రణవనాదం. ఆ విధంగా శంఖనాదం. తర్వాత హరిహరి నారాయణ నారాయణ అని చెప్పేసి మునులు, ఋషులు, యోగులు వెళుతున్నారు కదా. దైవ కార్యం కోసము స్వామి యొక్క అనుమతి కూడా లభించింది, ఆయన అనుగ్రహం కూడా కలిగింది. కాబట్టి వ్రతము ప్రారంభమైనట్లే. గురువుగారికి నమస్కారం చేసుకొని ఓంకారాన్ని స్మరణ చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహం కూడా పొంది అందరూ కలిసి శ్రీవ్రతం కోసం, మార్గళి వ్రతం కోసం బయలుదేరుతూ ఉన్నారు. 3వ గోపికా స్త్రీ ఇంటి ముందు నిలబడి గోపికా స్త్రీని మేలుకొలుపుతున్నారు. ముందుగా తనియన్లు విన్నవించుకుందాం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంసృతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం స్రజి నిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగరుక్కు பன்னு திருப்பாவை பல்பதியம் எண்ணிச்சையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுரற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற விம்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு. ఆ విధంగా అమ్మవారు, గోదా అమ్మవారు 8వ రోజున మరొక గోపికా స్త్రీని మేలుకొలుపుతూ ఆ అమ్మాయిని కూడా వ్రతం చేసే స్థలానికి, శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నటువంటి ప్రదేశానికి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా ఈ 3వ గోపికా స్త్రీని మేలుకొలుపుతున్నారో ఈ పాఠంలో వివరించడం జరిగింది. కీజ్వానం వెల్లెండ్రు ఎరుమై శిరువీడు மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோது கலமுடைய பாவாய் எஜுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தனாய் மல்லரை மாட்டிய
தேவாதிதேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்றாராய் நந்தருளே లోరుంబావాయ్. దీని యొక్క భావాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కీజువానం వెల్రెండు ఎరుమై శిరువీడు. కీజువానం తూర్పు దిక్కున ఆకాశము తెల్లబడుతుంది. కీజువానం వెళ్ళెందురు, వెళ్ళ అంటే తెలుపు. ఎరుమై శిరుమీడు, ఎరుమై గేదెలు పశువులు అన్నీ కూడా పచ్చికను మేయడం కోసం బయలుదేరాయి. ఒకవైపున తెలతెలవారుతూ ఉంది. సూర్య భగవానుడు ఉదయించే వేళయింది. బ్రహ్మకాలం కాస్త అయిపోయే సమయం అయిపోయింది. గేదెలన్నీ కూడా, రేపలలో ఉన్నటువంటి గేదెలన్నీ కూడా, పశువులన్నీ కూడా మచ్చిక మేయటానికి శిరుమీడు బీడు భూముల్లోకి బయలుదేరాయి. మేయ్వాన్ పరందనకాల్, మేయ్వాన్ పచ్చికను మేయటానికి, పరందనకాల్ పోవుచున్నవి. మిక్కుళ్ళ పిళ్ళైగలు. అదేవిధంగా మిగతా భక్తులందరూ కూడా, మిగతా గొల్ల భావలందరూ కూడా ఈ యొక్క వ్రతం కోసం బయలుదేరారు. వ్రతమే పరమావధిగా బయలుదేరారు వారు. ఈ వ్రతము చేయటమే జీవిత పరమావధి అన్నట్లుగా వాళ్ళందరూ కూడా బయలుదేరారు. మిక్కుళ్ళ పిళ్ళైగలు పోవాన్ పోగిన్రారై పోగామల్. వాళ్ళు పోవటమే పరమావధిగా పోతున్నటువంటి ఇతర గొల్ల భామలను కోదు కలముడయ. వాళ్ళ యొక్క కుతూహలం ఏ విధంగా ఉంది అంటే, స్వామిని దర్శించటము, ఈ వ్రతము చేయటమే జీవిత పరమావధిగా వారు బయలుదేరి వెళుతున్నారు. వారిని మేము ఆపాము. అంటే గోదాదేవితో ఉన్నటువంటి గోపికా స్త్రీలు ఇతర గోపికా స్త్రీలని ఆపారు. ఎందుకు? మనం ఒక్కడమే వెళ్ళకూడదు, ఇంకా చాలామంది గోపికా స్త్రీలు ఉన్నారు, వాళ్ళందరినీ పిలుచుకొని వెళ్ళాలి, మీరు ఆగండి అని చెప్పేసి మేము వారిని ఆపాము. కూవాన్ వండ్రు నిండ్రోం. మేమంతా కలిసి, ఆ సమూహము మేము అంతా కలిసి నీ ఇంటి ముందు నిల్చున్నాము. వందు నిండ్రోం. కుతూహలము కలిగిన ఓ పావాయ్, ఓ పిల్ల ఎజుందిరాయ్ లెమ్ము పాడిప్పరై కొండు. నోరారా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నామాన్ని జపించటానికి, ఆ వ్రతము చేయటానికి, స్వామిని దర్శించటానికి, శ్రీకృష్ణ స్వామికి సంబంధించినటువంటి పాటలన్నీ కూడా పాడటానికి మావాయ్ పిళందనాయ్ మల్లరై మాట్య. స్వామి ఎంత గొప్పవాడు అంటే, మావాయ్ పిళందనాయ్ ఎంతోమంది రాక్షసులను చంపడమే కాకుండా కేశీ అనేటువంటి రాక్షసుణ్ణి భుజబల పరాక్రమాలన్నీ కూడా ప్రదర్శించి వాడి నోటిని చీల్చివేసి చంపేశాడు. అట్టి పరమాత్మ మావాయ్ పిళందనాయ్ మల్లరై మాట్య. అదేవిధంగా మల్లనై మాట్య, మల్ల యుద్ధంలో ఆరితేరినటువంటి చానూరుడు అనేటువంటి మల్ల యోధుణ్ణి కూడా స్వామి జయించి సంవరించాడు. కంసుని ఆస్థానంలో ఉన్నటువంటి మల్ల యోధులతో యుద్ధము చేసి స్వామివారిని కడతీర్చారు. అంతటి భుజబల పరాక్రమాలు కలిగినటువంటి వాడు అనేక మంది రాక్షసులను ధర్మ సంస్థాపన కోసం సంహరించినటువంటి వాడు. శ్రీకృష్ణ పరమాత్మకై మేమంతా బయలుదేరామమ్మా. ఓ చిన్నదాన, ఓ అమ్మాయి నిద్రలేము, రావమ్మా మాతో, నీ ఇంటి ముందు నిలబడి ఉన్నాము.
மாவாய் பிளந்தனாய் மல்லரை மாட்டிய దేవాది దేవనే చందునాం సేవిత్తాల్ ఆ యొక్క దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని సేవించటానికి దేవాది దేవునే చంద్రునాం ఆయన్ని చేరి ఆయన్ని కొలిచి ఆయన్ని ప్రార్థించి ఆయనతో ఆటపాటలాడి ఆయనలో ఐక్యము కావటము కోసము మేమంతా బయలుదేరాము. వ్రతానికి సమయం ఆసన్నమైంది. ఓ అమ్మాయి, నీవు కూడా రమ్ము, మీ ఇంటి ముందు నిలబడి మేము పిలుస్తున్నామమ్మా. దేవాదినేవై చంద్రునాం సేవిత్తాల్ ఆవావెండ్రారాయనందరులేలోరుంబావాయ్. మనమంతా కలిసి వెళితే, అయ్యో నా కోసం ఇంతమంది వచ్చారా, మీరే వచ్చారా అని చెప్పేసి స్వామి చాలా సంతోషించి మన యొక్క బాగోగులను దర్శించి మనకు కలిగినటువంటి కష్టాలను తీర్చడానికి స్వామి ఎల్లవేళలా తన అనుగ్రహాన్ని ఇస్తాడు. ఈ వ్రతం పరిసమాప్తమైతే మన యొక్క గ్రామానికే కాదు మొత్తం సమాజానికి కరువు కాటకాలన్నీ పోతాయి. స్వామి అనుగ్రహం కలుగుతుంది. స్వామిలో ఐక్యం కావటానికి మేమంతా కూడా వేచి ఉన్నామమ్మా, వెంటనే నిద్రలేచి రావమ్మా అని చెప్పేసి మరొక గోపికాస్త్రీని నిద్రలేపుతూ ఆ అమ్మాయిని కూడా తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఈ పాశురంలో. கீஜ்வானம் வெல்ரென்று எருமை சிறுவீடு மேய்வான் பரந்தனகால் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோது கலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தனாய் மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ఆవావెండ్రారాయనందరులే లోరుంబావాయ్. స్వస్తి ప్రజాభ్యాం.